హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు జాన్యువరి 2026 29 గురువారము భీష్మ ఏకాదశి. చక్కగా మన దగ్గరున్న చిన్న శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని ఏదైనా తీసుకుని వాటికి చక్కగా నీటితో గంగా, గోదావరి, నర్మదా, సింధు, కావేరి అంటూ స్వామివారికి చక్కగా జలాభిషేకం చేయాలి. అలా స్వామివారికి, లక్ష్మీదేవికి జలాభిషేకం శ్రీ మహావిష్ణు సముద్ర గర్భంలో ఉంటారు కదండి, అలా శ్రీ మహావిష్ణువుకి క్షీరసాగర మదనంలో ఉన్నంత చక్కగా శేషపాన్పు మీద ఉన్న శ్రీ మహావిష్ణువుకి గంగాజలంతో చక్కగా అభిషేకం చేసుకున్నాక చూసారా ఎంత హాయిగా ఎంత చక్కగా పడుకున్నారో స్వామివారు. తర్వాత గంధాన్ని సమర్పించి కుంకుమ బొట్లు పెట్టి స్వామివారికి చక్కగా పూజకి అలంకారం చేసుకోవాలి. ఈ మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ పవిత్రమైన రోజును భీష్మాచార్యుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ అంపశయంపై నుంచి పరమపదించారు. అలా విష్ణు సహస్రనామం పారాయణం ఇది ఎంతో విశిష్టమైనదిగా నమ్ముతారు. కాబట్టి ఈరోజు స్వామివారికి చక్కగా యాలకులను మాలకట్టి ఎంతో ప్రీతి అయిన శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి తిథి నాడు పసుపచ్చని రంగు పూలతో పూజించి యాలకమాలను సమర్పించి ఒక్క తులసి దళాలని మనసుతో స్వామివారికి అర్పిస్తే వారి కుటుంబ సభ్యులకు శ్రీ మహావిష్ణు చక్కటి ఆశీస్సులు కలుగుతాయి. ఎందుకంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన యాలకుల మాల పచ్చని, ఇప్పుడు సీజన్ కదండి, చక్కగా పసుపచ్చని చామంతులు దొరుకుతున్నాయి. అలా పసుపచ్చని చామంతులు తులసి దళాలతో స్వామివారికి విష్ణు సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ ఏదో ఒకటి చక్కగా, ఏది రాకపోతే విష్ణు 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 లేదా గోవింద గోవింద అని స్వామివారికి చక్కటి పాలను నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే పాలు అంటే స్వామివారికి క్షీరసాగర మదనంలో నుండి వచ్చిన శ్రీ మహావిష్ణువుకు కల్మాషం లేని పవిత్రమైన ప్రసాదం ఏమిటి అంటే పాలు, పండ్లు. వాటిని స్వామివారికి సమర్పించి చక్కగా మన నామగోత్రాలతో ఇంట్లోనే చక్కగా పూజ చేసుకుంటే భీష్ముడు మహాభారత యుద్ధం తర్వాత భీష్ముడు అంపశయనంపై 58 రోజులు ఉండి ఉత్తరాయణం పుణ్యకాలంలో మాఘశుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణుని స్మరిస్తూ దేహత్యాగం చేశారు. కాబట్టి భీష్ముడు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని స్తుతిస్తూ ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించే పరపదాన్ని పొందారు. అందుకే దీన్ని భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. అన్నిటికీ మించి గురుదేవులైన ఈరోజు గురువారం కదండి, చక్కగా మన బాబాకి కూడా పూజ చేసుకుంటాం. అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు పాలు ఎంత ఇంపార్టెంటో పచ్చకర్పూరం స్వామివారు వీలైతే ప్రసాదంలో స్వామివారికి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతి అయిన పచ్చకర్పూరం మనం ప్రసాదంలో కూడా స్వామివారికి వేయచ్చు. స్వామివారికి ఎప్పుడూ కూడా శ్రీ మహావిష్ణువుకి పచ్చకర్పూరం హారతికి ఇంకా ఆయన చాలా అంటే చాలా ప్రీతి చెందుతారు. కాబట్టి పచ్చకర్పూరాన్ని చక్కగా హారతిగా సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని లక్ష్మీదేవికి ఈరోజు గురువారం కదండి, చక్కగా శ్రీ మహావిష్ణువుకి ఏ రూపంలో ఉన్నా శ్రీ మహావిష్ణువుకి, ఏడుకొండల స్వామికి, లక్ష్మీదేవికి, అన్నిటికీ మించి విశాఖపట్నం ఇలవేలిపోయిన కనక మహాలక్ష్మీదేవికి ఒక దీప ధూప పసుపు కుంక నైవేద్యంతో సమర్పించి విఘ్నేశుడికి హారతి సమర్పించి మనం పూజ చేసుకోవడానికి మళ్ళీ పునఃప్రారంభించుకొని చక్కటి అష్టోత్తరాలతో స్వామివారిని మనసా వాచా కర్మణ నమస్కారం చేసుకొని ఈ ఏకాదశి నాడు జయ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించితే కష్టాలు తొలగిపోతాయని, జయం కలుగుతుందని మంచి నమ్మకం. ఈరోజు తెల్లవారుజామున స్నానం ఆచరించి విష్ణు సహస్రనామ సూత్ర పారాయణం చేస్తూ ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట సిరులు పంట పండుతుందని అంటారు. అంతేకాదండి, అయ్యవారినొకరినే పూజిస్తే అవ్వదు, అయ్యవారితో పాటు మనకి అమ్మవారు కూడా ఉండాలి. కాబట్టి
ఈ జనవరి 29 ఏకాదశిని ఇంత ప్రశాంతంగా చక్కగా ఎవరు ఇదికి తగినట్టు వారు, ఎందుకంటే చాలా బిజీ రోజులైపోయి అలా ఎవరు అనుకూలం బట్టి వారు, లేదు ఒక దీపమే పెట్టి మేము పూజ పూర్తి చేసుకుంటామంటే అంతే, లేదు పుస్తకం పట్టుకొని 4 చదువుకుంటాము అంటే అది అంతే. ఇవన్నీ చేయలేము, మేము హర్రీబర్రీగా బయటికి వెళ్ళిపోతున్నాము అంటే ఏదైనా చాంటింగ్ విన్నా కూడా ఏది ఏమైనా భగవంతుడికి కావాల్సింది, భగవంతుడికి సమర్పించవలసింది నిష్ఠ, భక్తి, శ్రద్ధ, అంతేగాని హంగామాలు ఏమీ వద్దండి. ఏది ఏమైనా ఇంత మంచి ఏకాదశి నాడు అలానే వీలైతే రేపు ద్వాదశిని ఎవ్వరూ మిస్ అవ్వకుండా పూజ చేసుకుందాం ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.